కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విడుదల చేసిన ఉత్తర్వుల మేరకు నేటి నుండి మోటార్ వెహికల్ చట్టాలను ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర డీజీపీ ఉత్తర్వులను విడుదల చేశారని, వాటిని అనుసరించి భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా పేర్కొన్నారు. ఈ మేరకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో వారు నేటి నుండి అమలు చేయనున్న మోటార్ వెహికల్ చట్టాలు, వాటిని ఉల్లంఘిస్తే విధించే జరిమానాల వివరాలను వెల్లడించారు. నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడమేమనగా, గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు, రాష్ట్ర డీజీపీ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మనకు 1/3/2025 నుంచి ఎంవి చలాన్స్ అనేవి పెరిగినవి. ఎవరైనా ఎంవి వైలేషన్స్, మోటార్ వెహికల్ యాక్ట్ వైలేషన్స్ చేస్తే దాంట్లో చలాన్లు అనేది ఎక్కువ మొత్తంలో ఇంపోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు మీకు హెల్మెట్ లేకపోతే 135 రూపాయలు ఫైన్ వేస్తుంటే, ఇప్పుడు అదే హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 1000 రూపాయలు ఫైన్ పడుతుంది. అలాగే వెనక కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు ఫైన్ పడుతుంది. అంటే ఒకసారి హెల్మెట్ లేకుండా మీరు పట్టుబడితే మీకు బండి నడిపిన వ్యక్తికి మరియు వెనక కూర్చున్న వ్యక్తికి కూడా ఫైన్ పడుతుంది. అంటే టోటల్గా 2000 రూపాయలు ఫైన్ పడుతుంది. అదే ఎవరైనా వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మోటార్ సైకిల్ నడిపితే 5000 రూపాయలు ఫైన్ పడుతుంది. ఇంతకుముందు అది 535 రూపాయలు ఉండింది, ఇప్పుడు దాన్ని 5000కు పెంచడం జరిగింది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి ఎవరైనా మోటార్ సైకిల్ ఇస్తే ఆ బండి ఎవరి పేరు మీద అయితే ఉందో ఆ బండి ఓనర్కి కూడా 5000 రూపాయలు పడుతుంది. అంటే ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి పట్టుబడితే 10,000 రూపాయలు మీరు ఫైన్ కట్టుకోవాలి. ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాగే మొబైల్ డ్రైవింగ్ చేస్తే ఇంతకు ముందు 1035 రూపాయలు ఉండింది, ఇప్పుడు 1500 రూపాయలు చేసినారు. దానికి మొబైల్ డ్రైవింగ్ 1500 రూపాయలతో పాటు డేంజరస్ డ్రైవింగ్ అనేది కూడా యాడ్ చేసి మీకు మరొక 1000 రూపాయలు, అంటే 2500 రూపాయలు చలానా వేయడం జరుగుతుంది. ఆ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే మీరు కోర్టుకు పంపించడం జరుగుతుంది. కోర్టు వారు 10,000 రూపాయలు ఫైన్ వేసే అవకాశం ఉంది, లేకపోతే జైలు శిక్ష కూడా మీకు విధించవచ్చు. అలాగే దీంట్లో ఇన్సూరెన్స్ లేని బండ్లు, అంటే ప్రతి బండికి ఇన్సూరెన్స్ ఉండాలి. ఇన్సూరెన్స్ ఎందుకు ఉండాలంటే, మీకు రేపొద్దున ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు కూడా మీకు ఏదైనా క్లెయిమ్ రావాలంటే బండికి ఇన్సూరెన్స్ అనేది ఉంటేనే మీకు క్లెయిమ్ వస్తుంది. ఆ ఇన్సూరెన్స్ లేకుండా మీరు వాహనం నడిపితే మొదటిసారి ఫస్ట్ టైం పట్టుకున్నప్పుడు 2000, రెండోసారి పట్టుకుంటే 4000 రూపాయలు ఫైన్ వేయడం అనేది జరుగుతుంది. అట్లాగే ప్రతి బండికి పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. పొల్యూషన్ సర్టిఫికేట్ ఇంతకు ముందు పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే 100 రూపాయలు ఫైన్ ఉండేది, ఇప్పుడు దానిని 1000 రూపాయలు చేయడం జరిగింది. మీరు పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే కూడా మీకు బండి మీద ఎటువంటి చలానాలు పెండింగ్ ఉండకూడదు. మీకు చలానాలు పెండింగ్ ఉంటే మీకు పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరగదు. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీరు ఏ అధికారి అయినా వాహనాలు తనిఖీ చేసేటప్పుడు మీరు వాళ్ళకు సహకరించి వాళ్ళు అడిగిన పూర్తి వివరాలు మీరు అందజేయాలి. మీరు అట్లా అందజేయలేని పక్షంలో దానికి కూడా 750 రూపాయలు ఫైన్ విధించబడుతుంది. అట్లాగే కార్ నడిపే వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే దానికి 1000 రూపాయలు ఫైన్ ఉంది. కారు ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, వాళ్ళ పక్కన కూర్చున్న వ్యక్తి కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అట్లా పెట్టుకోని పక్షంలో కారు నడిపిన వ్యక్తికి 1000 రూపాయలు, సీటు బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణం చేసిన కో ప్యాసింజర్ కూడా 1000 రూపాయలు ఫైన్ పడుతుంది. ఇంకొకటి ట్రిపుల్ రైడింగ్ కూడా మన నంద్యాల టౌన్లో చాలా విపరీతంగా ఉంది. మీరు మీ పిల్లలకు చెప్పండి. స్కూల్ స్టూడెంట్స్ కూడా చాలా మంది ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు. ఎన్నోసార్లు చెప్పినా కూడా వాళ్ళు పద్ధతి మార్చుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. ట్రిపుల్ రైడింగ్ చేస్తే 1000 రూపాయలు ఫైన్ పడుతుంది. దాంతోపాటు డేంజరస్ డ్రైవింగ్ యాడ్ చేస్తాము కాబట్టి 2000 రూపాయలు చలానా పడే అవకాశం ఉంది. దయచేసి మేము ఇప్పుడు ఇచ్చిన సూచనలు తప్పకుండా పాటించండి. మీరు క్షేమంగా ఉండండి. మీ పిల్లలకు కూడా బండ్లు ఇవ్వకుండా వాళ్ళను కంట్రోల్లో పెట్టుకొని మీరు ఇబ్బంది పడకుండా ఉండండి. మీరు సంపాదించుకున్న డబ్బంతా మీరు మీ పిల్లలు చేసే
వైలేషన్స్ వలన చలాల రూపంలో కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ట్రాఫిక్ రూల్స్ పాటించండి, మీరు క్షేమంగా ఉండండి. ప్రజలందరూ క్షేమంగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు క్షేమంగా ఇంటికి పోయే విధంగా మీరు రోడ్డు రూల్స్ పాటించి ట్రాఫిక్ పోలీసుకి సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. నంద్యాల ఆటో డ్రైవర్లకు కూడా మా సూచన ఏమంటే, చాలా మందికి సుమారు మేము 3 నెలల నుంచి పోలీస్ ట్రాఫిక్ నెంబర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా మంది ఇంకా నెంబర్లు తీసుకోలేదు. వాళ్ళందరికీ మేము చెప్పేది ఏమంటే, త్వరలోనే ఈ స్కీమ్ అనేది క్లోజ్ చేసేస్తాము. తర్వాత నెంబర్ లేని ఆటోలు టౌన్లో తిరగనీయము. మీరు అంత లోపల వచ్చి కంపల్సరీ మీకు ఇంతకుముందు చెప్పిన విధంగా ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు, పొల్యూషను, ఫిట్నెస్, పర్మిట్ ఇవన్నీ తీసుకొని మీరు వచ్చి చూపిస్తే మీకు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇవన్నీ తీసుకోకుండా మీరు ఆటోలు నడిపితే రాబోయే ముందు కాలంలో మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము చెప్పింది విని మా సూచనలు పాటిస్తే మీరు సేఫ్ సైడ్ ఉంటారు. ఇంకోటి మేము గమనించేది ఏమంటే, ఆటో డ్రైవర్లకు చాలా మందికి లైసెన్స్ లేదు. ముఖ్యంగా ఆ లైసెన్స్ లేని వ్యక్తులు ఆటో నడపడం వలన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మీరు లైసెన్స్ ఉన్న వ్యక్తులకే ఆటో ఓనర్లు లైసెన్స్ వాళ్ళకు బండి ఇవ్వండి. మీకు రెంట్ వస్తుందని చెప్పి మీరు ఇష్టం వచ్చిన చిల్లర తిరిగే వ్యక్తులకు కూడా మీరు బండ్లు ఇస్తా ఉన్నారు. అది మీకు కూడా క్షేమం కాదు. ఈ ప్రమాదాలు నివారించాలంటే ప్రజల సహకారము, అందరూ వాహనదారుల సహకారం అనేది ఉంటేనే మనకు నంద్యాల పట్టణంలో ప్రమాదరహిత ప్రదేశంగా మనము చేయడానికి వీలైతుంది. కాబట్టి మా యొక్క సూచనలు పాటించవలసిందిగా కోరుచున్నాము.